పశువులకు లంపీ స్కిన్ అనే వ్యాధి ఏ విధంగా సోకుతుందో తెలుసుకుందాం. ఈ లంపీ స్కిన్ అనే వ్యాధి వైరస్ వల్ల వ్యాపిస్తుంది. చికిత్స కన్నా రాకుండా నివారణ మేలు కాబట్టి ఖచ్చితంగా టీకాలు వేయించాలి. ఈ వ్యాధికి ప్రత్యేకంగా టీకాలు అందుబాటులో లేనందున చిఫాక్స్ టీకాలను ఇందుకు ఉపయోగిస్తున్నారు. పశువుల షెడ్లను పరిశుభ్రంగా ఉంచుకొని టీకాలు వేయించినట్లయితే లంపీ స్కిన్ వ్యాధి దరిచేరదు. అదేవిధంగా లంపీ స్కిన్ వచ్చిన పశువులకు గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ని వేసినట్లయితే ఆ పశువులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. లంపీ స్కిన్ సోకిన పశువులలో ముఖ్యంగా ఈ లక్షణాలు కనపడుతుంటాయి. జ్వరం, మేత మేకపోవడం, అలాగే సొంగ కార్చడం, వంటి మీద మొత్తం బొబ్బలు రావడం, అదేవిధంగా ఈ బొబ్బలు పెద్దగా అయ్యి పగిలి చీము కారడం వంటి లక్షణాలు కనపడుతుంటాయి. అదేవిధంగా పశువు మేత మేకపోవడం వల్ల కృషించి లేవలేని పరిస్థితికి రావడం జరుగుతుంది. అలాగే ఈ వ్యాధి పాలిచ్చే పశువులలో ఉన్నట్లయితే పాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ సూటి ఆవులైతే లోపల జీవం చనిపోయే అవకాశం ఉంటుంది. ఇవి మనకి ముఖ్యంగా కనపడే లక్షణాలు. ఒకవేళ ఈ వ్యాధిని పట్టించుకోకపోతే పశువు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఈ వ్యాధి ఒక పశువులో ఉన్నట్లు నిర్ధారణ అయితే చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు జీవాలకు ఖచ్చితంగా టీకాలను వేయించాలి. ఈ వ్యాధి పశువులపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే పశువులు సరిగా మేత మేయవు, అలాగే క్షీణించిపోతాయి, పాలిచ్చేవి కూడా పాలు ఇవ్వవు, నిండు సూలువైతే ఈడ్చుకుపోతాయి. ఒకవేళ ఈ లక్షణాలు పశువులో కనపడినట్లయితే వాటిని ఇతర పశువులకు దూరంగా ఉంచాలి. అదేవిధంగా నీరు మరియు మేత లాంటివి కూడా సపరేట్గా వేయాలి. వ్యాధి వచ్చిన పశువు వాడిన నీరు మరియు మేతను ఇతర పశువులకు దూరంగా ఉంచాలి. ఈ వ్యాధి దోమలు, రక్తం పీల్చే పురుగులు, వీటి వల్ల ఒకదాని నుండి మరొక దానికి వ్యాపిస్తుంది. ఈ కీటకాలు తెల్ల రంగు ఉన్న పశువులకు ఎక్కువగా వ్యాప్తి చెందేలా చేస్తాయి. ఈ వ్యాధి బర్రెలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు: పశువుల షెడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు, పిడుదులు, రక్తం తాగే పురుగులు పశువులను కట్టేసే షెడ్లలో వీటిని లేకుండా చూసుకోవాలి. ఈ వ్యాధి వచ్చినప్పుడు బయట నుండి పశువులను కొనుగోలు చేయకపోవడం మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.